ఎంత వినయం కలిగి ఉంటే దేవుడు చెప్తాడు, భూమి మీద ఉన్న వారందరిలో ఇతను మిక్కిలి సాత్వికుడు. ఎంతగా తగ్గించుకున్నాడు, ఎంతగా వినయాన్ని దేవుడి దగ్గర అడిగి పొందుకున్నాడు. ఈ దినమున అటువంటి వినయము మనం కనపరుద్దామా? దానియేలును కానివ్వండి, యోసేపును కానివ్వండి, ఈ షడ్రక మేషక అబేద్నెగోలను కానివ్వండి, రాజు ఎదుట నిలవబడినప్పుడు వారికి ఘనత వస్తుందని తెలిసిన ఆ ఘనత మాది కాదు, అది దేవుడిది అని ఆ భావం చెప్పగలిగిన శక్తి మీకుందని రాజులే వారిని పొగడుతున్నా కానీ, అయ్యా ఆ సామర్థ్యం మాది కాదు, అది దేవునిది అని చెప్పి దేవుని గణపరచడానికి తమ్మును తాము తగ్గించుకున్నారు. ఈ దినమున దేవుని సన్నిధిలో నువ్వున్నదంతటిని దేవుని సన్నిధిలో ఖర్చు పెట్టగలిగినట్లయితే, నీ శక్తి అంతటిని, నీ బలం అంతటిని, నీ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించగలిగినట్లయితే దేవుడు నిన్ను కూడా గణపరుస్తాడు. ఎవరైనా ఒకళ్ళు ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది ఏంటంటే, దే వర్ ట్రయింగ్ టు గివ్ దేర్ బెస్ట్. ఈ దినమున నీ బెస్ట్ నువ్వు ఇస్తావా? నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు ఏ విధంగా